శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం వస్తోంది. ఈ పరాభవనామ సంవత్సరంలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చూసేది ఏంటంటే పంచాంగం తీయగానే మనకు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎంతవరకు ఉంది, ఇది 4 చూసుకుంటారు అందరూ. అంటే నాకు తెలిసినంత వరకు 90% ప్రజానీకం అంతా అది చూసి దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం మాకు ఆదాయం బాగుంది కాబట్టి బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే ధనం అన్నది అందరికీ అవసరము, ఆరోగ్యం కూడా అందరికీ అవసరము, గౌరవం కూడా అందరికీ అవసరము. అంతేత ఈ రకంగా చూసుకున్న తర్వాత వాళ్ళొక మైండ్ సెట్ చేసుకుని సంవత్సరం అంతా దానికి అనుకూలంగా అడుగుజాడులు వేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో ముఖ్యంగా గ్రహాల గమనాలు ఏంటి, ఏవిలా మారుతున్నాయి, ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి 15 రోజులకు ఒకసారి రాశి ఫలాలు మనం చెప్తూనే ఉన్నాము. కానీ సంవత్సరం మొత్తం అంతా కలిపి ఇన్ జనరల్గా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలోని పరాభవం అంటే మనకు కొంతవరకు ఏంటంటే ఏదో ఒక అవమానం అంతగా కనబడుతుంది. ఈ సంవత్సరం పేరు పెట్టినప్పుడు ఆ సంవత్సరంలో అది జరిగిన సంఘటనను బట్టి ఈ సంవత్సరానికి వాళ్ళు ఈ పరాభవన సంవత్సరం పెట్టి ఉండొచ్చు. దాని అంతరార్థం సంవత్సరం అంతా ఏదో పరాభవంలో మనం ఉంటామని కూడా కాదు. ఓకే, అలాగైతే కింద సంవత్సరం కూడా మనకు కొంతవరకు నామకరణం ప్రకారం ఏదో ఆలోచన వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం కాదు. కానీ ఇప్పుడు ఈ యొక్క పరాభవన సంవత్సరం ఏదైందో దాని గురించి మనం తెలుసుకునే ముందు ఏంటంటే ఈ రాశి ఫలాలు అనేది 12 మాసాలకి ఏ విధంగా మనం తెలుసుకుని అందరికీ శుభ ఫలితాలు కలగాలని ఈ సంవత్సరం అంతా అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ రాజ్యం అంతా సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని, రాజులు బాగుండాలని, యజమానులు బాగుండాలని, అదేవిధంగా ప్రజానీకం అందరూ ఆనందంగా ఉండాలని అనే ఆలోచనతో ఒక మంచి సద్భావనతో సద్హృదయంతో ఈ యొక్క రాశి ఫలాలు చెప్పాలని ప్రయత్నం చేస్తాం. తులారాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, సంవత్సరం అంతా ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు ఏ విధంగా ఉంటుంది, దాని ప్రకారం ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎలాగ ఉంది, రాజ్యపూజ్యం ఎలాగ ఉంది, అవమానం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఓకే, తులారాశి దగ్గరికి వచ్చేసరికి మనకి ఏంటవుతుందంటే ఆదాయం విషయంలో 5 భాగంగా కనబడుతుంటే వ్యయం అనేది 14 భాగంగా కనబడుతున్నాయి. అలాగే రాజపూజ్యం 6 భాగంగా కనబడుతుంటే అవమానం 3 భాగాలు కనబడుతుంది. అంటే ఇక్కడ అవమానం చాలా తక్కువ కనిపిస్తుంది, గౌరవం అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. గౌరవం ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అని అంటే వీళ్ళు ఖర్చు పెట్టే విధానం ఏదైతే ఉందో 14 భాగంగా కనబడుతున్నాయో అది శుభకార్యాన్ని ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళ గౌరవపరమైన స్థితిగతిలో వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఏమైందంటే ఇక్కడ తులారాశి వారు ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా ఖర్చు విపరీతం దేని ఖర్చు పెడతారు అంటే విపరీతమైనటువంటి శుభకార్యాలుగా ఖర్చు పెడతారు. అంటే ఒక వివాహం కోసం ఖర్చు పెట్టచ్చు, గృహప్రవేశం కోసం ఖర్చు పెట్టచ్చు, అలాగే శంకుస్థాపన కోసం ఖర్చు పెట్టచ్చు, ఉపనయన సంస్కారాల కోసం ఖర్చు పెట్టచ్చు, ఇలా రకరకాలుగా ఏదైనా శుభకార్యం చేయొచ్చు. అన్నదమ్ముల యొక్క పిల్లలకి వివాహం కోసం ఖర్చు పెట్టచ్చు, ఏదైనా ఒక మంచి కార్యం కోసం ఖర్చు పెట్టడానికి, ఒక తీర్థయాత్రకు వెళ్ళడానికి ఖర్చు పెట్టచ్చు, దానికోసం ఖర్చు పెట్టచ్చు. ఈ రకంగా ఏంటంటే తులారాశిలో ఉన్న నక్షత్రాలు ఏమంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు ఉన్నాయి. ఈ నక్షత్రం వల్ల అందరికీ కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది మనకు జూన్ 2వ తారీఖు వరకు గురువు యొక్క దృష్టి పడి ఉంది. ఆ తర్వాత గురుడు రాజ్యంలో ఉచ్చస్థానంలో ఉంటాడు కాబట్టి అది కూడా ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైన యోగం అని చెప్పొచ్చు అన్నమాట తులారాశి వారికి. ఈ విధంగా ఉన్నప్పుడు ఆర్థిక విషయం ఏ విధంగా ఉంటుంది, ఆర్థికంగా ఉద్యోగం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న డెవలప్మెంట్ ఇదంతా సెకండ్ హాఫ్లో కనబడే అవకాశం ఉంది. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా వ్యాపారం ఏదైనా ఇనిషియేట్ చేసిన ఉగాది తర్వాత డెఫినెట్గా మే నుండి ఆల్మోస్ట్ టికప్ అవడానికి మంచి అవకాశాలు బాగా కనబడుతాయని చెప్పొచ్చు. ఒక సిస్టమేటిక్గా వ్యాపారం డెవలప్ చేసుకోగలంటే డెఫినెట్గా ప్రాఫిటబుల్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రాఫిట్ అంటే ఆదాయం 5 భాగంలో ఉంటే అందులో లాస్ అవ్వకుండా 5 భాగాలు ఖచ్చితంగా వస్తాయని అర్థం అన్నమాట. ఓకే, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి వీళ్ళకి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి సుఖమైన ఫలితాలు ఇచ్చే అవకాశం పూర్తిగా మనకు కనబడుతుంది. జూన్ లోపల దానికి కావాల్సిన ప్రాసెస్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా చక్కగా ఉద్యోగం ఇవన్నీ ఫస్ట్ హాఫ్లోని అంటే మే 19th నుండి జూన్ 2nd లోపల వచ్చే అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి. ముందు ఏదో ఒక ఇనిషియేట్ చేస్తూ చిన్న ఉద్యోగంకైనా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దాని నుండి కనెక్టివిటీగా మీరు పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మీకు. అలాగే మనం చూసుకుంటే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 9 బాగా పాజిటివ్గా పనిచేస్తుంది. మెయిన్గా మైన్స్, స్టోన్స్ మీద ఈ సంవత్సరం ట్రైన్ చేయండి. అలాగే సిమెంటు, స్టోన్స్, మైన్స్ మీద ఇన్వాల్వ్మెంట్ అయ్యి బాగా ట్రేడింగ్ అని చేసుకోగలిగితే
డెఫినెట్గా ప్రాఫిటబుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సిల్వర్, గోల్డ్ కంటే కొంతవరకు కాపర్ మీద ఇన్వెస్ట్మెంట్ మనం చేయగలిగితే మంచి లాభదాయకంగా ఈ సంవత్సరం బాగా ఉండే అవకాశాలు మీకు బాగా కనబడుతున్నాయి అన్నమాట. ఇది ఇలాగ ఉంటే కోర్టు వివాదాలు ఏమంటే అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఈ సంవత్సరం బాగానే కనిపిస్తుంది. కళాకారులు, సినిమా రంగంలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కొన్ని అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా ముందు అడుగు వేయడానికి ప్రయత్నించేయండి. చిన్న పోర్షన్ అయినా సరే మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. లఘు పరిశ్రమలా చిన్న మూవీస్ ఉంటాయి, అలాగే మనకు వెబ్ సిరీస్లు ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న అవకాశాలు వచ్చినా కూడా దాన్ని సద్వినియోగపరచుకోవడం ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ హాఫ్లో మీకు కనబడతాయి. జూన్ ఎండింగ్ లోపల మీకు ఇవన్నీ అవకాశాలు వస్తాయి. దాన్ని సద్వినియోగపరచుకుంటే బాగుంటుంది. అలా కళారంగం నుంచి రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కూడా ఏంటంటే కొన్ని పదవులు మీకు అనుకూలంగా కనబడతాయి. కానీ మీరు ఆ పదవుల మీద ఉండి కూడా కొన్ని తెలియకుండానే మీకు పొరపాట్లు జరుగుతారు. దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే వచ్చిన పదవి కూడా సంవత్సరం ఎండింగ్లో ఆ పదవి నుండి బయటపడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. రాజకీయ రంగంలో ఉండే వ్యక్తులందరికీ మనం చెప్పాల్సిన విషయం. పెళ్లి సంబంధాలు జరుగుతాయి, శుభమైన ప్రేమ వివాహాలు జరుగుతాయి. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మీ యొక్క రాశి నుండి 6వ భాగంలోని అంటే మీనరాశిలో మీకు శనీశ్వరుడు యొక్క ప్రభావం కనబడుతుంది. పంచంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. వీళ్ళు సంవత్సరం అంతా ఇక్కడే ఉంటారు. ఆరోగ్యానికి శనీశ్వరుడు ఎక్కడైతే అక్కడ ఉన్నారో ఆయన మీ రాశికి యోగం ఇచ్చే గ్రహం కాబట్టి భయపడక్కలేదు. కొంత ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దానికి కరెక్షన్, స్కిన్ సంబంధించి కొన్ని డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటాయి. దాన్ని కొంచెం కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది మెడిసిన్ ద్వారాను. అంతకంటే ఇంకేం వరి అవ్వాల్సిన అవసరం మనం విశేషంగా కనిపించట్లేదు. ఇంకా ఆర్థిక విషయం న్యూట్రల్గా ఒక్కసారి గ్రాఫ్ పెరిగేటట్టుగా కనబడుతుంది తప్ప మనం ఏం భయపడక్కర్లేదు. అలాగే స్టాక్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓవరాల్గా తీసుకుంటే తులారాశి వారికి సంవత్సరం అంతా ఆరోగ్యం విషయం మీద కొంచెం జాగ్రత్త తీసుకోవాలి తప్ప మిగిలివన్నీ సునాయాసంగా అద్భుతంగానే ఉన్నాయి. ఖర్చు పెట్టేది కూడా శుభమైన కార్యక్రమాలకు ఖర్చు పెడతారు కాబట్టి భయపడకండి. పంచాంగాన్ని చూసి భయపడకండి. అందులో ఏదో 14 వ్యయం ఉంది, ఆదాయం 5 ఉంది కాబట్టి అయ్యో విపరీతంగా డబ్బు ఖర్చు పెడతామా, అప్పు చేస్తామా అనుకోకండి. పూర్వాశ్రంలో సంపాదించింది శుభకార్యం ఖర్చు పెడతారు, ఆనందంగా ఖర్చు పెడతారు కాబట్టి భయపడక్కర్లేదు. ఏదైనప్పటికీ మంత్రము, సాధన అనే విషయానికి వచ్చినప్పుడు మాత్రం విశేషంగా శివునికి అభిషేకం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఆ అభిషేక తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి. దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.